నమస్కారం సార్. నాది ఒక ప్రశ్న సార్. అంటే ఇప్పుడు ఇన్ని పదాలు ఉన్నాయి కదా సార్. ఆ, జేకే గారు ప్రస్తావించిన చాయిస్లెస్ అవేర్నెస్ అనొచ్చు, అదే ఎంపిక లేని ఎరుక, శ్రద్ధ అనొచ్చు, అటెన్షన్, అబ్జర్వేషన్ పరిశీలన, ధ్యానం, ఆ, ఇంకోటి ఏదో అంటారు ఇన్సైట్, అంటే అంతర్దృష్టి. ఇలా ఇన్ని పదాలు ఉన్నా కూడా ఈ సీయింగ్ వాట్ ఇస్ అంటే డైరెక్ట్ పర్సెప్షన్, అంటే ప్రత్యేకంగా ఆ, ఉన్నదాన్ని చూడడం, దాన్నే పేరు వివరించినట్టు నాకైతే అవగాహన అయ్యింది సార్. సో ఆ ఒక్క విషయాన్నే పేర్కొన్నప్పుడు ఇన్ని పదాల్ని ఆయా సందర్భాన్ని బట్టి జేకే గారు వాడడం జరిగిందా, లేక ఒక్కొక్క ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం అనేది ఉందా అనేది నా ప్రశ్న సార్. అంటే ఇన్ని మాటలు ఉన్నాయి, ఇన్ని మాటలు ఒకే విషయాన్ని, ఆ సీయింగ్ వాట్ ఇస్ అంటే ఏది ఉమ్. అంటే ఇప్పుడు మీరు చివరికి. చెప్పిన రకరకాల పదాలని ఒక విషయాన్ని సూచించడానికి సందర్భాన్ని బట్టి వాడారా, లేకపోతే ఆ పదాలకి ప్రత్యేకమైన అర్థం ఏదైనా ఉందా? అదే కదా మీ ప్రశ్న. అదే సార్, అదే సార్, అదేనా? అదే సార్, అదే సార్, అదని నాకు అర్థమైంది మీకు చెప్పి. అదే అదే సార్, అదే సార్, అదే కరెక్ట్. అయితే ఇక్కడ చాలా వరకు ఒక విషయాన్ని చెప్పడానికి సందర్భాన్ని బట్టి అనేక పదాలని వాడినప్పటికీ, సో ఆ పదం యొక్క ఆ సందర్భంలో చూడండి, ఒక హారం ఉంది, అన్ని మణులే హారములు. సో ఆ మణిని ఎక్కడ ఏది పేరిస్తే అది అందంగా ఉండే హారం అవుతుంది, చూడగానే మనస్సును ఆకట్టుకుంటుంది అనే విధంగా ఒక డిజైనర్ ఆ మణుల్ని పొందుపరుస్తాడు అనమాట. అన్ని మణులే అయినప్పటికీ ఎక్కడెక్కడ దాని స్థానంలో అది పెడితే బాగుంటుంది అని అందంగా కనిపిస్తూనే పెడతాడు. అలాగే కృష్ణమూర్తి గారు ఒక పదాన్ని వాడినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఇస్తూ దానికి సూట్ అయినట్టు చెప్తారనమాట. కానీ సారాంశంలో మనకేం తెలుస్తుందంటే ఈ పదాలు అన్నీ కూడా ఒక విషయాన్ని సూచిస్తున్నాయి. అది ఆ నేన్ని చూడటమే, ఆ నేన్ని గమనించడమే, గతము లేని దర్శనమే అది. సో ఆ గతము లేని దర్శనం కోసము ఇన్ని రకాల పదాలని వాడారు. మనకు అర్థం అవ్వడం కోసము ఆ పదజాలాన్ని ఆయన ఉపయోగించవలసి వచ్చింది అని మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్స్ సార్. వెల్కమ్.